రాష్ట్ర రవాణా శాఖ కొత్త పాలసీలతో పర్యావరణ పరిరక్షణ చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ ఈవీ వాహనాలపై ట్యాక్స్ల మినహాయింపు చేసింది. మరోపక్క స్క్రాప్ పాలసీతో పాత బండ్ల వినియోగం తగ్గించాలంటూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు ఆదాయం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ పరిధి నుంచే అధిక రాబడి ఉండేది. ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర పడుతున్నా అనుకున్నంతగా రవాణా శాఖకు ఆదాయం రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర రవాణా శాఖకు ఆదాయం తగ్గింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ 10 నెలల్లోనే చేరుకునేది. ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ చేరుకోవడానికి రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గతానికి భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్ లో రవాణా ఆదాయం తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది 10 నెలల్లో 83.38% ఆదాయం వచ్చింది. మిగిలిన 2 నెలల్లో లక్ష్యం చేరుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. హైదరాబాద్కి ముఖ్యంగా లైఫ్ ట్యాక్స్ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఆదాయం తక్కువ వచ్చింది కాబట్టి మేము ఈ అదర్ స్టేట్ వెహికల్స్ మీద 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఈ 2 months చాలా ఫోకస్ పెట్టదలుచుకున్నాము. సో రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎనీ అదర్ స్టేట్ వెహికల్ ఓనర్ బెంజులు కానీ లేకపోతే ఇంకా ఫ్యాన్సీ కార్లు కానీ స్పోర్ట్స్ కార్లు కానీ ఆర్ 2 వీలర్స్ కానీ ఉంటే కంపల్సరీగా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కంపల్సరీగా ఉంటే మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ మీ పేరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కానీ చేసుకుని కంపల్సరీ మీరు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ఆదాయం 4,375 కోట్లుగా టార్గెట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఏడాది 10 నెలల కాలం ముగిసిన 3,648.49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా 727 కోట్ల ఆదాయం రావాల్సింది. దీంతో వారం 10 రోజులుగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 45 రోజుల గడువు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు గతంలో లక్ష్యాన్ని మించి 10-15% అదనంగా ఆదాయం వచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి 10 నెలల కాలంలో లక్ష్యానికి ఇంకా 727 కోట్ల రూపాయలు రావాల్సింది. దీంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ఇతర రాష్ట్రాల వాహనాలు ఒక్క నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ తో 2-3 బండ్లు తిరిగే వాటిపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వాహనాల కొనుగోలుదారుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో లైఫ్ ట్యాక్స్ రాక రవాణా శాఖకు ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. మనకు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కానీ అదర్ స్టేట్ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కువ కనబడుతున్నాయి. అదర్ స్టేట్ నంబర్లే. రూల్ ప్రకారం ఏంటంటే అదర్ స్టేట్ వాళ్ళు టెంపరీగా ఒక 3-4 డేస్ ఉండి వచ్చిపోతే ఆర్ ట్రాన్సిట్లో పాసింగ్ త్రూ అయితే మనం అడగము. కానీ నెలల తరబడి ఇక్కడే 6 months, 8 months, 1 year అట్లా ఉండి ఇక్కడ మనకు అదర్ స్టేట్ నెంబర్స్తో తిరుగుతున్నారు. రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కొన్న బండి ఏమో ఎన్ఓసి మీద తీసుకురావాలి. విదిన్ 14 days ఎవరైనా బండి కొంటే పాత ఓనర్ నుంచి తన పేరు మార్చుకోవాలంటే 14 daysలో కంపల్సరీ మార్చుకోవాలి. సైమల్టేనియస్గా అదర్ స్టేట్ చేంజ్ ఆఫ్ అడ్రస్కి తన పేరు ఉందే సార్ ఢిల్లీలో ఉంది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి 1 month టైం. గత 2 నెలల నుంచి ఈవీ వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ మినహాయించింది. పొల్యూషన్ తగ్గించేందుకు ఈవీ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఈవీ పాలసీని అమలు చేస్తున్నారు. ఇది కూడా లక్ష్యం చేరుకోవడానికి అడ్డంకిగా మారింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టి ఆదాయం పెంచే పనిలో పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు గ్రేటర్ పరిధిలో ఇతర రాష్ట్రాల వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా నడిపే లోకల్ వెహికల్స్ పై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.